అనంతపురం జిల్లా రాయదుర్గంలో విజయనగరం కాలం నాటి దశభుజ గణపతి విశేషంగా భక్తులను ఆకట్టుకుంటుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం కోటలో వెలిసి ఉన్న దాదాపు 800 ఏళ్ల కింద విజయనగరం కాలం నాటి శ్రీ దశభుజ మహాగణపతి దేవాలయంలో 15 అడుగుల ఎత్తు 12 అడుగుల వెడల్పుతో ఏకశిలపై 10 భుజాలతో వెలిసిన విఘ్నేశ్వరుడు దశభుజ మహాగణపతిగా పేరొందాడు. అంతేకాకుండా ఇక్కడ దేవాలయంలోని మహాగణపతి ఎడమ తొడపై సిద్ధిదేవి సతీ సమేతంగా దర్శనమిస్తున్నాడు. వినాయకుడికి త్రినేత్రం. సాధారణంగా వినాయకుడికి తొండం ఎడమవైపు ఉంటుంది. కానీ ఇక్కడ వెలిసిన వినాయకుడికి కుడివైపు తొండంతో కుడి చేతిలో పూర్ణఫలం, తలపై పూర్ణఫలంతో వెలిసిన ఈ మహాగణపతి విశేషమైన పూజలు అందుకుంటున్నాడు. ఈ పూర్ణఫలం ఉండటం వల్ల పూర్ణ టెంకాయను ఈ స్వామివారికి సమర్పించి మనసులో ఏ కోరిక కోరినా నెరవేర్చే మహాగణపతి అని భక్తుల అపార నమ్మకం. ఇక్కడికొచ్చి భక్తాదులు తమ తమ కోరికలను తీర్చుకోవటానికి పూర్ణ టెంకాయతో వస్తుంటారు. టెంకాయను మనసులో కోరికను సంకల్పించుకొని స్వామివారి దగ్గర పెడితే 21 రోజుల నుండి 40 రోజుల్లోపు ఖచ్చితంగా ఫలిస్తాయని టెంకాయలు పెట్టే ఆచారం అనాదిగా వస్తోంది. ఈ మహాగణపతి దేవాలయానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలోని ఒక విశిష్టత కలిగిన వినాయకుడిగా వేలాది మంది భక్తులు విశిష్టంగా ఆకట్టుకుంటున్నాడు. అలాగే భక్తులు కూడా వినాయకునికి టెంకాయ ఇస్తే కోరికలు నెరవేరుస్తారని వేలాది మంది భక్తులు విశ్వసిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా శనివారం వేలాది మంది భక్తులు వస్తారని భక్తులు చెబుతున్నారు. వినాయకుడు వెలిసినాడు. ఈ వినాయకుడి యొక్క ప్రత్యేకత ఏమంటే ఇక్కడ ఏదైనా కోరికలు తీరాలంటే ఒక టెంకాయ పెట్టి మనసులో సంకల్పం చేసుకొని ఇక్కడ పెడితే ఆ కోరికలు నెరవేర్తాయి. అందువల్ల ఈ వినాయకుడికి అభివృద్ధి ఏదైనా కానీ శుభకార్యం జరగాలంటే ఫస్ట్ రాయదుర్గం ప్రజలు కానీ ఏదైనా మ్యారేజెస్ కానీ ఆర్థికంగా కానీ ఫస్ట్ ఇక్కడ వినాయకుడు గుడిలో పూజ చేయించుకున్న తర్వాతే ఏదైనా శుభకార్యాలు ప్రారంభించేశారు. ఈ వినాయక సంస్థ దాదాపుగా ప్రపంచంలో మన భారతదేశంలో 2వ అతిపెద్ద వినాయకుడిగా పేరు గడిచారు. ఇక్కడ టోటల్ మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకంగా ఈ స్వామి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా దేవదేవాలు తీసుకెళ్ళి వారి యొక్క కోరికలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ వినాయకుడి ఆశీస్సులు ఇక్కడ విశిష్టత ఏమిటంటే ప్రత్యేకంగా స్వామివారికి ఏమన్నా సంకల్పం చేసుకుని కోరికలు నెరవేరాలి అంటే ఒక టెంకాయను తీసుకుని వచ్చి మనము స్వామివారి దగ్గర మన సంకల్పం చేసుకొని స్వామివారి మీద మన స్వామివారి అంటారు సంకల్పం చేసుకుని దాని తర్వాత 3 నెలలు ఖచ్చితంగా ఎలాంటి కోరికైనా 3 నెలలు ఖచ్చితంగా నెరవేరుతుంది. రాయదుర్గంలో వినాయకుడు వెలిసినాడు. ఈ వినాయకుడి యొక్క ప్రత్యేకత ఏమంటే భారత సంతతి వ్యోమగామి